పునరుద్ధరించబడింది. ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు దేశానికి 59వ సంవత్సరం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? క్రీస్తు 77 సంవత్సరాలు అయింది ఇప్పటికి యెరూషలేము మరలా స్థాపింపబడి. ఇప్పుడు దేశానికి దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? మీరు ఏర్పరచబడిన యాజక వంశము కాబట్టి. ఎవడును అంటే ఎంతమంది ఉన్నట్టు? 5వ వచనంలో చూస్తే, ఎవడును మిమ్మును మోసపరచుకోకుండా చూసుకోవాలి. ఎవడు అంటే దానికి మరలా దేవుడే సమాధానం చెప్తున్నాడు. అనేకులు. అనేకులు అంటే అందులో నేను కూడా ఉండొచ్చు. అనేకులనంటే ఎంతమంది ఉంటారు అర్థం లేదు. 11వ వచనంలో కూడా అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? అనేక మందిని, పలువురిని మోసపరుస్తారు. ఎలా మోసపరుస్తారో చూద్దాం. ఈనాడు ఏర్పరచబడిన విశ్వాస జీవితంలో నీవు ఉంటే, నీవు ఈ దినాన్ని ఎలా మోసపోతున్నావో, ఎలా మోసపోకూడదో 4-5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఎందుకనంటే ఈ దినాన్న ఆధ్యాత్మిక స్థితిలో మోసపోతే కనుక మరలా 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 నీ జీవితంలో సత్యంలోనికి మాత్రము వెళ్ళలేవు. ఎందుకనంటే సత్యానికి ఒక్కసారి లోబడితే కనుక నీవు మోసపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంలో మోసపోయినా మళ్ళా తేరుకొని ఆ మోసం నుండి తప్పించుకొచ్చేమో, కానీ ఆధ్యాత్మిక స్థితిలో మోసపోతే కనుక మరలా ఆ యొక్క సత్యములోనికి రాలేము. ఎందుకనంటే లోకాశలు ఎలా ఉంటాయని అంటే చాలా తీపిగా ఉంటాయి.